రైట్. మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలు కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ మేరకు ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది. అదే మేరకు మరి ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఉన్న మున్సిపాలిటీలను అవి కూడా జిహెచ్ఎంసీలో కలపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ హర్షిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కొంపల్లి పురపాలక సంఘం సంబంధించిన ఆవరణలో ఉన్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం అయ్యేవి మున్సిపాలిటీలు మనం చూసినట్లయితే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, గట్కేసర్, మరి వీటితో పాటుగా గుండ్లపోచంపల్లి, తుంకుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగపేట, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, బోడుప్పల్, నిజాంపేట, వీటితో పాటుగా మరికొన్ని మరి మున్సిపాలిటీలు కూడా ఇందులో విలీనం కానున్నాయి. అవి చూసినట్లయితే దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, ఇవన్నీ కూడా దాదాపుగా మరి 27 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 27 మున్సిపాలిటీలు కూడా జిహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. మరి జిహెచ్ఎంసీలో విలీనం అయిన తర్వాత వాటి యొక్క పరిస్థితి పూర్తిగా రూపురేఖలు మారనున్నాయి. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీనికి సంబంధించి మొత్తానికి ఆ యొక్క మున్సిపాలిటీలు కూడా అన్ని సిద్ధమవుతున్నాయి. ఇక దాదాపుగా 27 మున్సిపాలిటీలు విలీనం అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకే జిహెచ్ఎంసీ క్రిందకు వచ్చిన తర్వాత మరి కమిషనర్లు ఇద్దరుంటారా, ముగ్గురుగా విభజించబోతున్నారా అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తానికి దాదాపుగా మనకి ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను అంటే మున్సిపాలిటీలు, వీటితో పాటుగా కార్పొరేషన్లు, అదేవిధంగా మరి జిహెచ్ఎంసీలలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇందుకు అనుగుణంగానే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ను కూడా మరి సిద్ధం చేసింది. మరి జిహెచ్ఎంసీ యాక్ట్ని వీటిని కూడా సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఆ క్రమంలో ఇప్పుడు మనం వెళుతున్నాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి అందరూ కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం వాయిస్లు కూడా విన్న పరిస్థితి. ఒకసారి మనం చూసినట్లయితే రింగ్ రోడ్డు ఆనుకొని మరి 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 20 మున్సిపాలిటీలు ప్లస్ కార్పొరేషన్లు వీటిని కూడా విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి జిహెచ్ఎంసీని విస్తరించేందుకు మంత్రివర్గం ఈ మేరకు ఆమోదించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి అలాగే ప్రతి కార్పొరేటర్ డివిజన్కు 2 కోట్ల నిధులు విడుదల చేసేందుకు మరి కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక 2007 వరకు ఎంసీహెచ్ 173 చదరపు కిలోమీటర్లు ఉంది. 2009కి ముందు 100 డివిజన్లు ఉండేవి. మరి 2009 తర్వాత 150 డివిజన్లు ఏర్పడ్డాయి. అదేవిధంగా మరి 625 చదరపు కిలోమీటర్ల వరకు కూడా విస్తరణ కొనసాగింది. ఇప్పుడు మరి భారీగా కొత్తగా తీసుకున్న కేబినెట్ నిర్ణయం ప్రకారం జిహెచ్ఎంసీ యొక్క పరిధి విస్తరించనుంది. అంటే దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2200 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరణ జరిగే అవకాశం ఉంది. దీంతో జిహెచ్ఎంసీలో భారీగా డివిజన్ల విస్తరణ కూడా పెరగనుంది. ఇక జిహెచ్ఎంసీలో విలీనం అయ్యే మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా మరి కార్పొరేషన్లు కానీ మనం చూసినట్లయితే మరి వాటి పేర్లు చూసినట్లయితే పెద్దంబర్పేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, వీటితో పాటుగా తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, మరి పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుంకుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగపేట, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, బోడుప్పల్, నిజాంపేట, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, దాదాపుగా మరి ఇవి కూడా ఈ కార్పొరేషన్లు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కూడా ఈ పూర్తి స్థాయిలో మరి అందులో విలీనం జరగనున్నాయి. ఇందులో కూడా భారీగా జనాభా విస్తీర్ణం కూడా విస్తరించనుంది. ఎందుకంటే మరి ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటప్పుడు మరి అదే పరిధిలోకి జనావాసాలు కూడా పెరుగుతాయి కాబట్టి అయితే దీనికి ఒక పరిమితి కూడా చెప్తున్నారు ప్రజలు. ఏంటంటే తమ యొక్క జీవన వ్యయం పెరిగే అవకాశం ఉంది. రూమ్ రెంట్స్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా జీవన వ్యయ ప్రమాణాలు కూడా పెరుగుతాయి. విద్యుత్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మరి రానున్న కాలంలో కూడా మరి జనాభా అవసరాలకు సంబంధించి మరి వారికి కావాల్సిన డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వాటి యొక్క విస్తరణ కూడా మరి జరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం వెనుక ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఆదాయ వనరు పెంచుకునేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. మరి ఈ ఉద్దేశంతో పాటుగా సమతుల్యమైన అభివృద్ధి అంటే ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయితే అభివృద్ధి అనేది అక్కడ అసమర్థగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి అన్ని ప్రాంతాలు కూడా ఒకేలా అభివృద్ధి చెందాలి. అందుకే ఈ ప్రణాళిక తీసుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాల కల్పన, ఇందులో 4 లెవెల్లో ఒక సిటీ ఉండాలని, మరి శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడానికి, మరి శివారు ప్రాంతాలు అనేవి అభివృద్ధికి నోచుకోకుండా ఉంటాయి అన్న అపవాదు ఏదైతుందో ఆ అపవాదును మరి తీసివేయడానికి అన్ని ప్రాంతాలు కూడా ఏకీకృతం చేస్తూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడం అనేది మరొక ఉద్దేశం అయితే ఒకే తరహాలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. సో మరి ప్రణాళికాబద్ధంగా నగర అభివృద్ధి చేసేలా
ఆలోచన ఉన్నట్లు కూడా మరి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి వీటిని విలీనం చేసినప్పటికీ ఒకటే కార్పొరేషన్గా ఉండబోతుందా, లేకపోతే 2 కార్పొరేషన్లుగా ఉండబోతున్నాయా, లేకపోతే 3 కార్పొరేషన్లుగా విభజించబోతున్నారా అన్న ఒక అనుమానం మరి రానున్న కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చే అవకాశం ఉంది. మరి 2 లేదా మరి 3 కార్పొరేషన్లు విభజించబోతున్నామా అని తేలాల్సింది. ఇక ఫిబ్రవరి 10 తోటి ప్రస్తుతం జిహెచ్ఎంసీ పాలక మండలి యొక్క అంటే దాని యొక్క టర్మ్ కూడా ముగి వస్తుంది. కాబట్టి ఆ తర్వాతే జిహెచ్ఎంసీ భవితవ్యం తేలనుందని కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే 27కు పైగా మరి మున్సిపాలిటీలు ప్లస్ కార్పొరేషన్లు కూడా మరి విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఒక ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. సో రానున్న కాలంలో కూడా మరి ఇవన్నీ కలిసి ఒకే గొడుగు క్రిందికి రాబోతున్నాయి, ఒకే చట్రం క్రిందికి రాబోతున్నాయి. సో పరిపాలన కూడా పారదర్శకంగా కొనసాగబోతోంది అని తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్ దుర్గా, రింగ్ రోడ్ నుంచి.